గుజరాత్ రాష్ట్రం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ప్రశాంతమైన లైఫ్ స్టైల్కి భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ప్రాంతం. ఆ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన వడోదరకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు పేరు ఛన్సాద్. పచ్చని పొలాలు, ఒకరి కష్టం మరొకరిదిగా పంచుకునే కల్లా కపటం తెలియని జనం ఆ ఊరి సొంతం. ఆ ఊర్లో ఏ చిన్న పండుగ జరిగినా, ఏ చిన్న ఆపద వచ్చినా గ్రామస్తులంతా ఒక్కచోట చేరిపోతారు. అలాంటి ఒక ప్రశాంతమైన, కనీసం ఒక చిన్న దొంగతనం జరగడానికి కూడా అవకాశం లేని ఆ పల్లెటూరిలో ఒకరోజు ఊహించని ఒక భయంకరమైన సంఘటన జరగబోతుందని, ఆ ఊరి మట్టి ఒక అమాయకపు అమ్మాయి నెత్తుటితో తడవబోతుందని బహుశా ఆ దేవుడు కూడా ఊహించుండడు. ఆ ఛన్సాద్ గ్రామంలో హేమా జానీ అనే ఒక సామాన్య మధ్యతరగతి మహిళ తన 2 కూతుర్లతో ఉంటుంది. ఆమె జీవితం ఎన్నో ఇబ్బందులతో సాగింది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే మొదటి భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఆమె రెండో భర్త వడోదరా సిటీలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఎక్కువగా అక్కడే ఉండిపోయేవాడు. నెలకొకసారో పండగలకో మాత్రమే ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. దీంతో ఆ ఇంటి పూర్తి బాధ్యత, కూతుర్ల పెంపకం అంతా హేమానే తన భుజాలపై వేసుకుంది. పెద్ద కూతురు తేజల్ వయసుకు రాగానే అదే ఊర్లో ఉన్న కల్పేష్ పటేల్ అనే కుర్రాడికిచ్చి పెళ్లి చేశారు. తేజల్ తన భర్తతో కలిసి తల్లికి కేవలం 2-3 వీధుల అవతలే కాపురం ఉంటుంది. ఇక హేమ ప్రాణమంతా తన రెండో కూతురు ఖుష్బూ మీదే. ఖుష్బూ వయసు 20 ఏళ్లు. వడోదరాలోని ప్రతిష్టాత్మక మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో ఆ అమ్మాయి బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఖుష్బూ ఆ ఊరి పిల్లలందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఖుష్బూ ఎంతో సైలెంట్ గా ఉండే అమ్మాయి. చదువులో ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఛన్సాద్ నుంచి బస్సు ఎక్కి వడోదరా వెళ్లి కాలేజీకి వెళ్లే అమ్మాయి ఎన్నో కలలు కనేది. ఎలాగైనా డిగ్రీ పూర్తి చేసి ఒక మంచి బ్యాంకులో ఉద్యోగం సంపాదించి తన తల్లి పడుతున్న కష్టాలన్నింటినీ తీర్చేయాలని, ఆమెను ఒక మహారాణిలా చూసుకోవాలని రేయింబవళ్ళు కష్టపడి చదివేది. ఖుష్బూ డైలీ షెడ్యూల్ ఒక గడియారం ముళ్ళులాగా పక్కాగా ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఉదయాన్నే నిద్రలేచి వడోదరాలోని కాలేజీకి వెళ్తుంది. మధ్యాహ్నం 1 గంటకల్లా బస్సు ఎక్కి ఛన్సాద్ గ్రామానికి చేరుకుంటుంది. ఇంటికొచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వడోదరాలోని ఒక ట్యూషన్ సెంటర్కు వెళ్తుంది. రాత్రి 7 గంటలకల్లా ట్యూషన్ ముగించుకొని ఇంటికి వస్తుంది. తల్లి హేమ కూడా పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ రాత్రి 7:30 గంటలకల్లా ఇంటికి చేరుకుంటుంది. తల్లి వచ్చేసరికి ఖుష్బూ ఇంట్లో పుస్తకాలు ముందు వేసుకొని చదువుకుంటూ ఉండేది. ఇది ఆ తల్లి కూతుర్ల రోజువారీ జీవితం. ఒకసారి ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడా ఎక్స్ట్రా పనులేమీ లేవు. కాలేజీ, ట్యూషన్, ఇల్లు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కనే కలలు. అలాంటి అమ్మాయి జీవితంలో డిసెంబర్ 11న ఏం జరిగిందో వింటే రేపు మన ఇంట్లో పిల్లల గురించి కూడా మనం 100 సార్లు ఆలోచిస్తాం. అది 2019 డిసెంబర్ 11వ తేదీ బుధవారం. ఆ రోజు ఉదయం కూడా ఎప్పటిలాగే ఖుష్బూ కాలేజీకి వెళ్ళింది. మధ్యాహ్నం 1 గంటకు ఊరికి తిరిగొచ్చింది. అదే సమయంలో తన అక్క తేజల్ బ్యాంకు పని మీద బయటకెళ్తుంటే ఖుష్బూ కూడా తోడుగా వెళ్ళింది. అక్క చెల్లెలిద్దరూ బ్యాంకు పని ముగించుకున్నారు. మధ్యాహ్నం సరిగ్గా 1:30 గంటల సమయంలో తేజల్ తన చెల్లి ఖుష్బూని తల్లి ఇంటి దగ్గర దింపేసి, జాగ్రత్తే, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో తల్లి హేమ కూడా పనికి వెళ్ళుంది. ఇంట్లో ఖుష్బూ ఒక్కతే ఉంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 1:30 గంటలయ్యింది. అంటే ఆ పల్లెటూరిలో అందరూ భోజనాలు చేసి ఇళ్లల్లో చిన్న నిద్రపోయే సమయం. బయట రోడ్ల మీద పెద్దగా జనాలు కూడా లేరు. అలా సాయంత్రం గడిచింది. చీకటి పడుతుంది. రాత్రి 7:30 గంటలకు తల్లి హేమ డ్యూటీ ముగించుకొని చేతిలో కూరగాయల సంచితో ఇంటికొచ్చింది. ఇంటి ముందుకు రాగానే ఆమె అడుగులు ఆగిపోయాయి. ఎందుకంటే ఇంటికి బయట నుండి పెద్ద తాళం వేసింది. అదేంటి, ఖుష్బూ ట్యూషన్ నుండి ఇంకా రాలేదా? ఎప్పుడు 7 గంటలకల్లా వచ్చేస్తుంది కదా, బస్సు ఏమైనా లేట్ అయ్యిందేమోలే అని తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న తాళం చెవి తీసుకొని తలుపు తెరిచి లోపలికెళ్ళింది. గదిలో లైట్ వేసి బట్టలు మార్చుకొని వంటగదిలోకి వెళ్లి రాత్రికి కావాల్సిన భోజనం వండటం మొదలుపెట్టింది. రాత్రి సమయం 8 అవుతుంది. 8:30 గంటలవుతుంది. కానీ ఇంకా ఖుష్బూ ఇంటికి రాలేదు. హేమ గుండెల్లో ఏదో తెలియని కంగారు మొదలైంది. దాంతో వెంటనే తన ఫోన్ తీసుకొని ఖుష్బూ నెంబర్కు ఫోన్ చేసింది. కానీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంతే, హేమకు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఖుష్బూ ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదు. ఒకవేళ బ్యాటరీ అయిపోయినప్పటికీ ఎవరి ఫోన్ నుండైనా కాల్ చేసి అమ్మా నేను పలానా చోట ఉన్నాను అని ఖచ్చితంగా చెప్తుంది. దాంతో హేమకు భయమేసి తన పెద్ద కూతురైన తేజల్కు ఫోన్ చేసి, తేజల్,
ఖుష్బూ ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? ఇంకా ట్యూషన్ నుండి రాలేదు, ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఏడుస్తూ అడిగింది. లేదమ్మా, ఇక్కడికి రాలేదు. మధ్యాహ్నం 1:30 గంటలకే నేను దాన్ని ఇంట్లో దింపేశాను కదా. సరే, నువ్వు కంగారు పడకు, బహుశా ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో, నేను కనుక్కుంటాను అని తేజల్ తన భర్త కల్పేష్తో కలిసి వెంటనే తన తల్లి ఇంటికి పరిగెత్తుకొచ్చింది. అప్పుడు సమయం రాత్రి 9 గంటలవుతుంది. అల్లుడు కల్పేష్, కూతురు తేజల్, హేమ ముగ్గురు కలిసి వడోదర బస్టాండ్లో ఛన్సాద్కు వచ్చే బస్ స్టాప్ దగ్గరకు వెళ్లారు. ఖుష్బూ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశారు, కానీ ఎవరికీ ఏమీ తెలియదు. ట్యూషన్ సెంటర్కు ఫోన్ చేయగా ఖుష్బూ ఈరోజు ట్యూషన్కే రాలేదండి అని వాళ్ళు చెప్పగానే హేమ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అప్పటిదాకా ట్యూషన్కి వెళ్ళి లేటుగా వస్తుందేమో అనుకున్న తల్లికి అసలు కూతురు ఇల్లు దాటి వడోదరాకే వెళ్లలేదని అర్థమైపోయింది. అది చలికాలం కావడంతో రాత్రి 10 గంటలకల్లా ఆ ఊరి బస్టాండ్ ఖాళీగా మారింది. వడోదరా నుండి ఛన్సాద్కు వచ్చే బస్సులు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. బస్సు రాగానే ఆ ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్లి లోపల వెతుకుతున్నారు. ప్రయాణికులంతా దిగిపోయినా అందులో ఖుష్బూ ఉండటం లేదు. అలా చివరి బస్సు కూడా వచ్చేసింది, ఖాళీగా వెళ్లిపోయింది. అది చూస్తూ తేజల్, హేమ ఏడుస్తున్నారు. ఆ రాత్రంతా హేమకైతే నిద్రలేదు. తన బిడ్డకేమైంది, మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంట్లోకి వెళ్లిన పిల్ల అసలేమైంది అనేది ఆమెకు అర్థం కావటం లేదు. ఒక తల్లికి ఇంతకంటే నరకం ఏముంటుంది చెప్పండి? కూతురు వస్తుందని వెయిట్ చేయడం, ఆఖరి బస్సు కూడా వెళ్లిపోవడం. అసలు ఖుష్బూ ఇంట్లో నుంచి ఎలా మాయమైంది, ఆ తర్వాత రోజు ఫ్రిడ్జ్ లో దొరికిన ఆధారం ఈ కథను ఎలా మలుపు తిప్పింది అనేది ఇప్పుడు చూద్దాం. మరుసటి రోజు ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. ఎంతైనా పల్లెటూరు జనం కదా, రకరకాల కథలు అల్లడం మొదలు పెట్టారు. ఆ వయసు పిల్లలు ఇంకేం చేస్తారులే, వడోదరలో ఎవరినో ప్రేమించి పారిపోయి ఉంటుంది, పోలీసులకు చెప్తే ఊర్లో పరువు పోతుంది, ఒక 2 రోజులు ఆగి చూడండి తన భర్తను తీసుకొని వస్తుంది అని కామెంట్లు చేశారు. కానీ హేమకు మాత్రం తన కూతురు మీద నమ్మకం ఉంది. తన బిడ్డ అలాంటిది కాదని ఆమె మనసుకు తెలుసు. ఇంట్లో ఖుష్బూ బట్టలు, బ్యాగులు అన్నీ అలాగే ఉన్నాయి. ఎవరితోనైనా పారిపోయే అమ్మాయి ఏమీ తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్తుంది? ఖుష్బూ వస్తుందన్న ఆశతో ఆ తల్లి తలుపు వైపే చూస్తూ కూర్చుంది. అది డిసెంబర్ 12. ఆ రోజు హేమ పుట్టినరోజు. ఉదయం లేచినప్పటి నుండి హేమ కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. నా బిడ్డ ఉంటే ఈ పాటికి నాకు బర్త్డే విషెస్ చెప్పేది కదా అని ఏడుస్తూ దాహం వేసి మంచినీళ్ల కోసం కిచెన్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ తలుపు తీసింది. ఆ ఫ్రిడ్జ్ లోపల ఒక మూలన దాచిపెట్టున్న ఒక పెద్ద ఖరీదైన చాక్లెట్ బాక్స్ ఆమెకు కనిపించింది. అది చూడగానే హేమకు గుండె పగిలేలాగా ఏడుపు తన్నుకొచ్చింది. ఆ చాక్లెట్ బాక్స్ మీద ఒక చిన్న స్టిక్కర్ ఉంది. దాని మీద హ్యాపీ బర్త్డే అమ్మ అని ఖుష్బూ చేతిరాతతో రాసుంది. డిసెంబర్ 12న తల్లి పుట్టినరోజు కోసం ఖుష్బూ తన కిడ్నీ బ్యాంక్ లో కూడబెట్టిన డబ్బులతో 2 రోజుల క్రితమే ఆ చాక్లెట్ బాక్స్ కొని తల్లికి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది. అంతే, ఆ చాక్లెట్ బాక్స్ పట్టుకొని ఆ తల్లి ఫ్రిడ్జ్ ముందే కుప్పకూలిపోయి, నా పుట్టినరోజు కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన నా బిడ్డ ఎవరితోనో ఎందుకు పారిపోతుంది? నా కూతురు ఎక్కడికి వెళ్ళలేదు, నా బిడ్డకు ఏదో ఘోరమైన ప్రమాదం జరిగింది అని ఆ పల్లెటూరి వీధి అంతా వినిపించేలాగా ఏడ్చింది. ఆ చాక్లెట్ బాక్స్ ఇచ్చిన ఆధారంతో డిసెంబర్ 14వ తేదీ ఉదయం హేమ కుటుంబం అంతా పాదరా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఏడుస్తూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వెంటనే ఖుష్బూ మొబైల్ నంబర్ను ట్రాకింగ్ లో పెట్టారు. సైబర్ క్రైమ్ రిపోర్ట్ చూడగానే పోలీసుల ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. ఎందుకంటే డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆ మొబైల్ సిగ్నల్ కంటిన్యూస్ గా ఆ ఛన్సాద్ గ్రామంలోనే ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాతే అది స్విచ్ ఆఫ్ అయింది. అంటే ఖుష్బూ ఆ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ గ్రామస్తుల మధ్య ఆమెకు ఏదో జరిగింది. సరిగ్గా అదే రోజు అనగా డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం ఛన్సాద్ గ్రామ శివార్లలో నారాయణ సరోవర్ అనే ఒక చాలా పాత పెద్ద చెరువు ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు, పొదలతో ఎవరూ పెద్దగా అటువైపు వెళ్ళని మారుమూల ప్రాంతం అది. సాయంత్రం వేళ కొంతమంది రైతులు ఆ చెరువు గట్టున నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే వాళ్ళకి అకస్మాత్తుగా నీళ్లలో ఒక పెద్ద నల్లటి ఆకారం తేలుతూ కనిపించింది. ముందేదో చచ్చిపోయిన పశువు అని వాళ్ళు అనుకున్నారు. కానీ గాలికి అది ఒడ్డు వైపుకు కొట్టుకొని వస్తుండగా వాళ్ళు దగ్గరికి వెళ్లి చూశారు. అది ఒక పెద్ద ప్లాస్టిక్ టార్ఫలిన్ కవర్. అది గట్టిగా తాళ్లతో కట్టబడింది. కానీ ఒక చివర ఆ కవర్ చిరిగిపోయి అందులో నుంచి ఒక మనిషి కాలు బయటకొచ్చింది.
అది చూసిన రైతులు భయంతో వణికిపోతూ కేకలు వేసుకుంటూ ఊర్లోకి పరిగెత్తారు. నిమిషాల గ్యాప్లోనే పాదరా పోలీసుల జీపులు, గ్రామస్తులు ఆ చెరువు గట్టుకు చేరుకున్నారు. 5గురు ఈతగాళ్లు నీళ్లలోకి దిగి ఆ పెద్ద టార్ఫలిన్ కవర్ను అతి కష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. ఆ కవర్ చాలా బరువుగా ఉంది. దాని అడుగున ఒక పెద్ద చెక్క దుంగ కట్టుంది. ఆ కవర్ నీళ్లలో పైకి తేలకుండా ఉండటానికి హంతకుడు చేసిన ప్రయత్నం అది అని పోలీసులకు అర్థమైంది. అప్పుడే ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి చేరుకుంది. అందరిలోనూ ఒక భయంకరమైన నిశ్శబ్దం. అప్పుడు ఇన్స్పెక్టర్ గ్లౌజులు వేసుకుని ఆ టార్ఫలిన్ కవర్ కు ఉన్న తాళ్లను కత్తితో కోశాడు. ఆ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేయగానే అందులో నుంచి విపరీతమైన దుర్వాసన బయటకు కొట్టింది. లోపల ఒక ముదురు రంగు లావుపాటి దుప్పటి చుట్టుంది. ఆ దుప్పటిని పోలీసులు విప్పారు. దాని లోపల 2 బట్టలు కనిపించాయి. ఒకటి మగవాళ్ళు వేసుకునే ఒక నల్లటి షర్ట్, 2 అంగన్వాడీ టీచర్లు కట్టుకునే ఒక గులాబీ రంగు చీర. ఆ చీరని, ఆ షర్టుని పక్కకు తొలగించగానే లోపల ఉన్న దృశ్యం చూసి పోలీస్ ఆఫీసర్లే 2 అడుగులు వెనక్కి వేశారు. కాళ్ళు చేతులు నైలాన్ తాడుతో కట్టబడి మెడ సగం తెగిపోయి తల పగిలిపోయి ఉన్న ఒక అమ్మాయి మృతదేహం అందులో ఉంది. 4 రోజులుగా నీళ్లలో ఉండటం వల్ల ముఖం ఉబ్బిపోయి చర్మం ఊడిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఆ శవం ఉంది. ఒక 20 ఏళ్ల అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపేశాడంటే వాడెంత కసాయివాడై ఉంటాడు. ఆ అంగన్వాడీ చీర, ఆ నల్లటి షర్టు, ఈ 2 క్లూస్ కిల్లర్ని పట్టిస్తాయా? అసలు ఖుష్బూకి ఎవరితోనూ శత్రుత్వం లేదు కదా. పోస్ట్ మార్టం రిపోర్టు విన్న తర్వాత అసలు ఈ మర్డర్ కి మోటివ్ ఏంటో పోలీసులకే అర్థం కాక జుట్టు పీక్కున్నారు. అంతలా పోలీసులను కన్ఫ్యూజ్ చేసిన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కానీ ఆమె వేసుకున్న డ్రెస్, చేతికున్న వాచ్ చూసి అక్కడే ఉన్న హేమ, తేజల్ ఇద్దరు గుండెలు పగిలేలా అరుస్తూ కింద పడిపోయారు. ఆ టార్పాలిన్ కవర్ లో కుళ్ళిపోయి ఉన్నది 5 రోజుల క్రితం తన అక్కకు నవ్వుతూ బాయ్ చెప్పిన ఖుష్బూనే. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్లు చెప్పిన విషయాలు పోలీసుల మెదడును తినేశాయి. ఖుష్బూ తల మీద సుత్తి లాంటి ఇనుప వస్తువుతో అత్యంత బలంగా కొట్టారు. ఆ తర్వాత కత్తి లాంటి పదునైన ఆయుధంతో గొంతు కోశారు. ఆమె తన ప్రాణాలు కాపాడుకోవడానికి హంతకుడితో విపరీతంగా పోరాడిందని ఆ రిపోర్ట్ లో స్పష్టంగా వచ్చింది. కానీ పోలీసుల ఊహలను తలకిందులు చేస్తూ రిపోర్ట్లో వచ్చిన అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఖుష్బూ మీద ఎలాంటి లైంగిక దాడి జరగలేదు. ఆమె ఒంటి మీద ఉన్న బంగారు చెవి కమ్మలు, చైను, ఉంగరం ఏదీ దొంగలించబడలేదు. లైంగిక దాడి కోసం కాదు, డబ్బు కోసం కాదు. మరి అంత క్రూరంగా సుత్తితో తలపగలగొట్టి కత్తితో గొంతు కోసి అంగన్వాడీ చీరలో చుట్టి చెరువులో పడేయాల్సిన అవసరం ఎవరికుంది? ఖుష్బూ మొబైల్ సిగ్నల్ ప్రకారం హంతకుడు ఆ ఊరివాడే. వాడు ఎక్కడో లేడు. ఆ చెరువు గట్టున నిలబడి శవం దొరకడాన్ని చూస్తున్న ఆ గుంపులోనే వాడు కూడా దాక్కొనున్నాడు. పోలీసుల కదలికలను వాడు తన కళ్ళతోనే చూస్తున్నాడు. అసలు వాడెవరు? ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఖుష్బూని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఆ ప్లాస్టిక్ టార్పలిన్ కవర్, ఆ నల్లటి షర్ట్, ఆ గులాబీ రంగు అంగన్వాడీ చీర వెనక దాగి ఉన్న ఆ రాక్షసుడు ఎవరు అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. చెరువు గట్టున ఆ గుంపులో నిలబడి పోలీసుల కదలికలను గమనిస్తున్న నరహంతకుడు ఎవరో తెలుసుకోవడానికి పాదరా లోకల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేశారు. ఒకవైపు కూతురి కుళ్ళిపోయిన మృతదేహాన్ని చూసి ఆ తల్లి హేమాజాని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే, మరోవైపు పోలీసులు క్రైమ్ సీన్ లో దొరికిన ఆధారాలను టేబుల్ మీద పరిచారు. ఖుష్బూ మృతదేహాన్ని ప్యాక్ చేయడానికి వాడిన ఆ గులాబీ రంగు చీరను ఒక పోలీస్ అధికారి చాలా నిస్తంగా గమనించి, సార్ ఈ చీరను చూడండి, ఇది మామూలు ఆడవాళ్లు కట్టుకునే ఫ్యాన్సీ చీరలా లేదు, ఇది ఒక యూనిఫామ్ లా అనిపిస్తుంది. మన గ్రామాల్లో చిన్నపిల్లల కోసం ప్రభుత్వం నడిపే అంగన్వాడీ కేంద్రాలుంటాయి కదా, ఆ అంగన్వాడీల్లో పనిచేసే ఆయాలు, టీచర్లు కట్టుకునే యూనిఫామ్ చీర సార్ ఇది అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పగానే ఇన్స్పెక్టర్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. వెంటనే పోలీసులు ఆ గులాబీ రంగు అంగన్వాడీ చీర, ఆ నల్లటి మగవాడి షర్ట్ మరియు ముదురు రంగు లావుపాటి దుప్పటి, ఈ 3 ఫోటోలను తీశారు. వాటిని లోకల్ పేపర్లలో, వడోదరా జిల్లాలోని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. ఛన్సాద్ గ్రామస్తులారా, ఈ బట్టలు ఎవరివో, ఎవరు ఇంట్లో ఉండేవో తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని ఊరంతా దండోరా వేయించారు. కానీ 2 రోజులు గడిచినా ఎవరి నుండి ఎలాంటి సమాచారం రాలేదు. ఆ బట్టలు చూసి గుర్తుపట్టే వాళ్ళు ఖచ్చితంగా
ఖచ్చితంగా ఆ ఊర్లోనే ఉండుంటారు. కానీ భయం కొద్దీ బయటకు రావడం లేదని, లేదా హంతకుడి కుటుంబమే ఆ గుట్టును దాచిపెడుతుందని పోలీసులకు అర్థమైంది. మృతదేహం దొరికిన నారాయణ సరోవర్ చెరువు చాలా మారుమూల ప్రాంతం. అక్కడికి వెళ్లే దారుల్లో ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరాలు లేవు. దాంతో ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మీరే ఆలోచించండి, ఆ బట్టలు ఎవరివో ఊర్లో ఎవరికీ తెలియదా, లేక భయంతో చెప్పట్లేదా? ఇక్కడే మన పోలీసులు ఒక సైకలాజికల్ ట్రాప్ వేశారు. హంతకుడిని భయపెట్టి బయటకు లాగే ఆ ట్రిక్ ఏంటో తెలిస్తే మీకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. హంతకుడు ఖుష్బూ మృతదేహాన్ని టార్ఫాలిన్ లో చుట్టి ఆ చెరువు దగ్గరికి మోసుకెళ్లాలంటే ఖచ్చితంగా వాడు ఏదో ఒక దారి గుండా వెళ్ళాలి. ఆ చెరువు వైపు వెళ్లే 4 దారులను పోలీసులు మ్యాప్ లో చెక్ చేశారు. అయితే అందులో ఒక దారిలో చెరువుకు కొద్ది దూరంలో ఒక స్వామి నారాయణ ఆలయం ఉంది. ఆ ఆలయం బయట మెయిన్ రోడ్డు మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక సీసీటీవీ కెమెరా ఉంది. దాంతో వెంటనే పోలీసులు ఆ గుడిలోని సీసీటీవీ ఫుటేజ్ ను సీజ్ చేసి చెక్ చేశారు. గంటల తరబడి ఆ ఫుటేజ్ ను అణువణువు గాలించారు. కానీ అందులో ఎలాంటి అనుమానాస్పద కదలికలు రికార్డ్ అవ్వలేదు. హంతకుడు ఆ గుడి దారిలో వెళ్ళలేదు అని, వేరే దారిలో వెళ్లి ఉంటాడని పోలీసులకు పక్కాగా అర్థమైంది. ఫుటేజ్ మొత్తం నార్మల్ గానే ఉంది. అయితే ఇక్కడే పాదరా పోలీసులు ఒక అద్భుతమైన సైకలాజికల్ గేమ్ ఆడారు. ఖుష్బూ మొబైల్ లొకేషన్ ఆ ఊరు దాటలేదంటే ఆ హంతకుడు ఖచ్చితంగా ఆ ఊరివాడే. వాడిప్పుడు పోలీసుల కదలికలను కూడా చాలా దగ్గర నుండి గమనిస్తూ ఉండే ఉంటాడు. వాడిని భయపెట్టి బయటకు రప్పించాలి. వల విసిరితేనే వాడు తప్పు చేస్తాడు అని వెంటనే పోలీసులు ఆ ఊరి సర్పంచిని, గ్రామ పెద్దలను పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. మాకు నారాయణ సరోవర్ చెరువు దగ్గర ఉన్న నారాయణ స్వామి గుడి సీసీటీవీ కెమెరాలో ఒక కీలకమైన ఫుటేజ్ దొరికింది. హంతకుడు ఆ టార్పాలిన్ కవర్ ను తన బండి మీద తీసుకెళ్తున్న దృశ్యాలు, వాడి ముఖం అందులో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఆ డివిఆర్ బాక్స్ ను మేము రేపు ఉదయం అహ్మదాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నాం. రేపు సాయంత్రానికల్లా ఆ హంతకుడిని అరెస్ట్ చేసి మీ ముందు నిలబెడతామని ఉద్దేశపూర్వకంగా ఒక కట్టుకథను లీక్ చేశారు. ఈ వార్త కాసేపటికే ఛన్సాద్ గ్రామం మొత్తం వ్యాపించింది. గ్రామస్తులు కూడా ఖుష్బూ హంతకుడిని పట్టుకోవడానికి తమ వంతుగా ఎవరికి తోచినంత వాళ్ళు విరాళాలు వేసుకొని ఏకంగా 5 లక్షల రూపాయలను రివార్డ్ గా ప్రకటించారు. హంతకుడి గురించి ఎవరైనా చెబితే ఈ 5 లక్షలు వాళ్ళకే అని ప్రకటించారు. ఊరంతా ఒకటే టెన్షన్, ఆ కెమెరాలో రికార్డ్ అయిన ముఖం ఎవరిది అని, వాడు మన ఊరి వాడేనా అని. ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రపోతుంది. కానీ ఒక ఇంట్లో మాత్రం ఒకడికి చెమటలు పడుతున్నాయి. భయంతో వాడి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే వాడే ఆ హంతకుడు. పక్కా ప్లాన్ తో ఎలాంటి ఆధారాలు వదలకుండా ఖుష్బూని చంపి బట్టల్లో చుట్టి ఆ మూటకు బరువైన చెక్క కట్టి నీళ్లలో పడేశాను కదా, తను పోలీసులకు ఎలా దొరికిపోయాను అని వాడు భయంతో వణికిపోయాడు. పోలీసులు చెప్పిన మాటలు వాడికి అక్షరాలా నిజమనిపించాయి. పోలీసులు రేపు ఉదయం ఆ సీసీటీవీ డివిఆర్ బాక్స్ ను ల్యాబ్ కు పంపిస్తే తన ముఖం బయటపడుతుంది, తన జీవితం జైలు పాలవుతుందని వాడికి అర్థమైంది. దాంతో ఆ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కకూడదు. ఆ డివిఆర్ బాక్స్ ను ఈ రాత్రే నాశనం చెయ్యాలి అని వాడొక నిర్ణయానికి వచ్చాడు. డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి చిమ్మ చీకటిలో హంతకుడు ముఖానికి గుడ్డ కట్టుకొని ఎవరికీ కనపడకుండా నారాయణ సరోవర్ చెరువు దగ్గర ఉన్న నారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నాడు. గుడి వెనక వైపు గోడ దూకి కంట్రోల్ రూమ్ తలుపులు పగలగొట్టాడు. అక్కడ సీసీటీవీ కెమెరాలకు కనెక్ట్ చేసి ఉన్న సిస్టమ్ వైర్లను పీకేసి అందులో రికార్డ్ అయ్యే డివిఆర్ బాక్స్ ను అమాంతం ఎత్తుకొని మళ్ళీ చీకట్లోనే తన ఇంటికి పారిపోయాడు. అమ్మయ్యా, నా ముఖం రికార్డ్ అయిన డివిఆర్ బాక్స్ నా చేతికే వచ్చేసింది, ఇక నన్ను ఎవరూ పట్టుకోలేరు అని వాడు ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే పోలీసులు వేసిన ఉచ్చులో వాడు గుడ్డిగా దొరికిపోయాడు అని. ఎంత పెద్ద క్రిమినల్ అయినా భయపడితే తప్పు చేస్తాడు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. పోలీసులు ఆడిన మైండ్ గేమ్ కి కిల్లర్ దొరికిపోయాడు. కానీ ఆ గుడిలో నుంచి ఎత్తుకెళ్లిన డివిఆర్ ని బట్టి హంతకుడిని ఎలా పట్టుకున్నారో వింటే పోలీసుల ఇంటెలిజెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. మరుసటి రోజు ఉదయం అనగా డిసెంబర్ 16వ తేదీ నారాయణ స్వామి గుడి పూజారి పరుగున పాదరా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. సార్, రాత్రి మా గుడిలో ఎవరో దొంగపడ్డాడు, హుండీలో డబ్బులు తీయలేదు, కానీ సీసీటీవీ కెమెరాలు కనెక్ట్ చేసి ఉన్న డివిఆర్ బాక్స్ ని ఎత్తుకుపోయాడు సార్ అని కంగారుగా కంప్లైంట్ చేశాడు. అది వినగానే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నవ్వుకుంటూ ఎరవేశాం, చేప అడ్డంగా బుక్ అయింది, ఆ కెమెరాలో ఏమీ రికార్డ్ కాలేదని వాడికి తెలియదు,
వాడి భయమే వాడిని మన ముందుకు లాక్కొచ్చింది. ఇప్పుడు ఆ డివిఆర్ బాక్స్ ఎవరి ఇంట్లో దొరుకుతుందో వాడే ఖుష్బూని చంపిన హంతకుడు అని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. వెంటనే పోలీసుల డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అత్యుత్తమ శిక్షణ పొందిన ఒక స్నీఫర్ డాగ్ ను ఆ గుడి కంట్రోల్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ దొంగ రాత్రి డివిఆర్ ను పీకేసినప్పుడు వాడి చేతులకున్న చెమట వాసన, వాడి అడుగు జాడలను ఆ కుక్క పసిగట్టింది. నేల వాసన చూసుకుంటూ గుడి బయటకొచ్చింది. దాని వెనకాలే 10 మంది పోలీసులు తుపాకులు పట్టుకొని వస్తున్నారు. ఊరి జనమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. హంతకుడు ఎవరై ఉంటారా అని అందరిలోనూ టెన్షన్ ఉంది. ఆ కుక్క ఊరి మెయిన్ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్లి ఇరుకు సందుల్లోకి ఎంటర్ అయ్యింది. అలా 2-3 వీధులు దాటుకొని వెళ్లి అకస్మాత్తుగా ఒక ఇంటి మెయిన్ డోర్ ముందు ఆగిపోయింది. ఆ తలుపును తన కాళ్లతో బలంగా గీకడం, గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే ఆ ఇల్లు ఎవరిదో చూడగానే అక్కడ నిలబడి ఉన్న గ్రామస్తులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఇల్లు మరెవరిదో కాదు, ఛన్సాద్ గ్రామంలోనే ఎంతో పద్ధతిగా ఉంటూ అందరితో మంచిగా ఉండే మహేంద్ర వ్యాస్తి. అతను ఒక కెమికల్ కంపెనీలో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి. వాళ్ళ ఇల్లు ఇలాంటి ఒక దారుణమైన మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటుందని ఆ ఊర్లో ఎవరూ ఊహించలేదు. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇంటి తలుపులు గట్టిగా బాదారు. లోపలి నుండి మహేంద్ర వ్యాస్ భయంగా తలుపు తీశాడు. బయట వందలాది మంది జనం, పోలీసులు వాళ్ళ కుక్కను చూడగానే అతనికి దిమ్మ తిరిగిపోయింది. సార్, ఏంటి సార్ ఇదంతా అని మహేంద్ర కంగారుగా అడిగాడు. అప్పుడు పోలీసులు పక్కకు జరుగు అని వాడిని నెట్టి లోపలికెళ్లారు. స్నీఫర్ డాగ్ నేరుగా లోపల ఉన్న బెడ్రూమ్లోకి పరిగెత్తింది. అక్కడ ఉన్న ఒక పాత మంచం కిందకు దూరి గట్టిగా అరుస్తూ తన పళ్ళతో ఒక బాక్సును బయటకు లాక్కొచ్చింది. అది ఆ రాత్రి గుడిలో నుంచి దొంగలించబడిన డివిఆర్ బాక్స్. వెంటనే పోలీస్ ఆఫీసర్ మహేంద్ర వ్యాస్ కాలర్ పట్టుకొని, ఏంట్రా ఇది, గుడిలో ఉండాల్సిన బాక్స్ నీ మంచం కిందకి ఎలా వచ్చింది? ఖుష్బూని నువ్వే చంపావా అని అరిచాడు. లేదు సార్, లేదు, దేవుడి మీద ఒట్టు సార్, నేను ఈ బాక్స్ను దొంగలించలేదు, నేను ఖుష్బూని చంపలేదు సార్, ఆ బాక్స్ గురించి నాకేమీ తెలియదు అని మహేంద్ర వ్యాస్ ఏడుస్తూ పోలీసుల కాళ్ల మీద పడ్డాడు. అప్పుడే పోలీసుల దృష్టి మహేంద్ర వ్యాస్ యొక్క భార్య రక్షాబెన్ మీద పడింది. ఆమె భయంతో వణుకుతూ ఒక మూల నిలబడింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆమెను చూడగానే ఒక విషయాన్ని గమనించాడు. సార్, ఈ రక్షాబెన్ ఈ ఊరి అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తుంది సార్ అని చెప్పాడు. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ బుర్రలో ఒక బల్బు వెలిగింది. ఖుష్బూ మృతదేహాన్ని చుట్టి ఉన్న బట్టల్లో ఒక గులాబీ రంగు చీరుంది. అది అంగన్వాడీ టీచర్లు కట్టుకునే యూనిఫామ్ చీర. అంటే ఆ చీర ఈ రక్షాబెన్దే. ఖుష్బూ డెడ్ బాడీని చుట్టింది వీళ్ళ ఇంట్లో ఉన్న దుప్పట్లోనే. మరి ఆ దుప్పటిలో ఉన్న నల్లటి మగవాడి షర్ట్ ఎవరిది? మహేంద్ర వ్యాస్ హైట్ కు ఆ షర్ట్ సైజుకు ఏమాత్రం పొంతన లేదు అని అర్థమై, మీ ఇంట్లో మీ ఇద్దరు కాకుండా ఇంకెవరుంటారు అని ఇన్స్పెక్టర్ గట్టిగా అరిచాడు. దానికి ఆ భార్యాభర్తలిద్దరూ నోరు విప్పకపోయేసరికి పోలీసులు ఇల్లంతా వెతికారు. అయితే లోపల ఉన్న ఒక చీకటి గదిలో భయంతో ముడుచుకొని కూర్చున్న ఒక కుర్రాడు పోలీసుల కంటపడ్డాడు. వాడి కాలర్ పట్టుకొని పోలీసులు బయటికి లాక్కొచ్చారు. వాడి వయస్సు కేవలం 18 ఏళ్లు. లోకల్ గా ఉన్న ఒక ఐటీఐ కాలేజీలో చదువుకునే స్టూడెంట్ వాడు. వాడి పేరే జై వ్యాస్. పోలీసులు ఖుష్బూ డెడ్ బాడీ మీద దొరికిన ఆ నల్లటి షర్ట్ ఫోటోను వాడికి చూపించారు. వాడి బట్టల సైజు ఆ షర్ట్ సైజు పక్కాగా మ్యాచ్ అయింది. అప్పుడు పోలీసులు, ఈ షర్టు నీదే కదరా అని అడగగానే జై వ్యాస్ తలదించుకొని ఏడుస్తూ, అవును సార్ అన్నాడు. గుడిలో డివిఆర్ బాక్స్ దొంగిలించింది నువ్వేనా అని అడగ్గా, అవును సార్. ఖుష్బూని చంపింది నువ్వేనా అని అడగ్గా, అవును సార్, నేనే చంపాను అని ఆ 18 ఏళ్ల కుర్రాడు కన్నీళ్లు పెట్టుకుంటూ నేరాన్ని అంగీకరించాడు. ఒక 18 ఏళ్ల స్టూడెంట్ ఒక అమ్మాయిని చంపాడా? అసలు వీడికి ఖుష్బూకి ఉన్న సంబంధం తెలిస్తే నిజంగా మీకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ మన ఎమోషన్స్ ని, సైకాలజీని పూర్తిగా కదిలిస్తుంది. జై వ్యాస్ నేనే చంపాను అని చెప్పగానే అక్కడ నిలబడి ఉన్న ఊరి జనాలందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. పోలీసులు కూడా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఆ మాట విన్న ఖుష్బూ తల్లి హేమా జానీకైతే గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే జై వ్యాస్ ఎవడో బయటవాడు కాదు. ఖుష్బూ వాళ్ళ ఇల్లు, ఈ జై వ్యాస్ వాళ్ళ ఇల్లు కేవలం 2 వీధుల దూరంలోనే ఉన్నాయి. ఈ కుటుంబాలకు దూరపు బంధుత్వం కూడా ఉంది. వాటన్నింటికీ మించి ఖుష్బూకి సొంత అన్నదమ్ములెవరూ లేకపోవడంతో చిన్న
చిన్నప్పటి నుంచి ఈ జై వ్యాస్నే తన సొంత తమ్ముళ్లా చూసుకునేది. ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి వస్తే చాలు ఎంతో ప్రేమగా వెళ్ళి ఈ జై వ్యాస్ చేతికి రాఖీ కట్టేది. ఊర్లో అందరికీ వాళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళలాగే తెలుసు. తనకు రాఖీ కట్టిన ఒక సొంత అక్క లాంటి అమ్మాయిని ఒక 18 ఏళ్ల తమ్ముడు ఎందుకు చంపాడు? సుత్తి తీసుకొని ఆమె తల పగలగొట్టాల్సినంత, ఆమె గొంతు కిరాతకంగా కోయాల్సినంత పగ ఒక టీనేజ్ కుర్రాడికి ఎలా వచ్చింది? పోలీసుల పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఖుష్బూ మీద ఎలాంటి రేపటం జరగలేదు. అలాంటప్పుడు ఆమెను చంపాల్సిన మోటివ్ ఏంటి? ఒక 18 ఏళ్ల సన్నటి కుర్రాడు తనకంటే పెద్దదైన ఒక అమ్మాయి మృతదేహాన్ని టార్ఫాలిన్ లో కట్టి అంత బరువైన శవాన్ని నారాయణ సరోవర్ చెరువు దగ్గరికి ఒంటరిగా ఎలా తీసుకెళ్లాడు? అంతకంటే భయంకరమైన ప్రశ్న ఏంటంటే, తమ కొడుకు ఒక అమ్మాయిని దారుణంగా అని తెలిసినప్పుడు వాడి తల్లిదండ్రులైన మహేంద్ర, రక్షాబెన్ వాడిని పోలీసులకు అప్పగించకుండా మృతదేహాన్ని దాచడానికి సాక్ష్యాలను ఎలా నాశనం చేశారు? వాళ్ళు చేసిన ఆ క్రైమ్ కవరింగ్ నాటకం ఏంటి? ఒక పల్లెటూరులో జరిగిన ఈ మర్డర్ మిస్టరీ వెనక ఉన్న అసలు కారణం, కొడుకు కోసం ఆ కన్నవాళ్లు ఆడిన భయంకరమైన సైకలాజికల్ గేమ్ ఏంటో చూసే ముందు మీరు ఈ వీడియోను ఇప్పటిదాకా చూసుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అవును సార్, ఖుష్బూని చంపింది నేనే అని 10 ఏళ్ల జై వ్యాస్ నోటి నుండి వచ్చిన ఒక్క మాట వినగానే పోలీస్ అధికారులందరి బుర్రలు ఒక్కసారిగా మొద్దుబారిపోయాయి. ఒక పల్లెటూరిలో తనను సొంత తమ్ముడిలా భావించి ప్రతి ఏటా ఎంతో ప్రేమగా రాఖీ కట్టిన ఒక అమ్మాయిని ఒక 10 ఏళ్ల కుర్రాడు ఇంత దారుణంగా చంపాడు అంటే ఎవరూ నమ్మలేకపోయారు. అది విన్న ఇన్స్పెక్టర్ కోపంతో రగిలిపోతూ ముందుకొచ్చి వాడి కాలర్ పట్టుకొని, రే ఖుష్బూ నీకు సొంత అక్కలాంటిదంట కదరా, డాక్టర్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం నువ్వు ఆమె మీద ఎలాంటి అత్యాచారం చేయలేదు, ఆమె ఒంటి మీద ఉన్న నగలు కూడా దొంగలించలేదు, మరి ఆమె తల పగలగొట్టి గొంతు కోసి అంత కిరాతకంగా ఎందుకు చంపావురా రాక్షసుడా అని అరిచాడు. అప్పుడు ఆ 18 ఏళ్ల జై వ్యాస్ చెప్పిన అసలు నిజం ఆ పల్లెటూరి నమ్మకాన్నే కాదు, మనుషుల మధ్య ఉండే మానవ సంబంధాలనే మంట గలిపేంత భయంకరంగా ఉంది. సార్, ఆమె నన్ను సొంత తమ్ముళ్లా చూసుకుంది నిజమే, కానీ నేనెప్పుడూ ఆమెను అలా చూడలేదు. నా దృష్టిలో, నా కళ్ళల్లో ఆమె ఒక అందమైన ఆడది మాత్రమే. ఆమె మీద నాకెప్పటినుంచో కోరికుంది. ఎలాగైనా ఒకసారి ఆమెను నా వశం చేసుకోవాలని చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని జై వ్యాస్ తలదించుకొని జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు. అది డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయం. ఖుష్బూ కాలేజీ నుంచి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉందని జై వ్యాస్ కు తెలుసు. వాడి ఇంట్లో కూడా వాడి అమ్మ రక్షాబెన్ అంగన్వాడీ పనికి, వాడి నాన్న మహేంద్ర వ్యాస్ అతని పనికి వెళ్లిపోయారు. ఇల్లు ఖాళీగా ఉంది. ఇదే తనకు దొరికిన అద్భుతమైన అవకాశం అనుకున్నాడు. దాంతో వెంటనే తన స్కూటీ తీసుకొని ఖుష్బూ వాళ్ళ ఇంటికి వెళ్లి, అక్క నాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నా రికార్డ్ బుక్స్ కు కవర్లు వేయాలి, నాకు సరిగ్గా రావడం లేదు, నువ్వు కాస్త మా ఇంటికి వచ్చి హెల్ప్ చేయవా ప్లీజ్ అని అత్యంత అమాయకంగా అడిగాడు. ఖుష్బూకి కూడా వాడి మీద ఎలాంటి అనుమానం రాలేదు. పైగా వాడు తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన కుర్రాడే, తనతో రాఖీ కట్టించుకున్న తమ్ముడే కదా అన్న నమ్మకంతో ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వాడి స్కూటీ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అది మధ్యాహ్నం, పైగా భోజనాల సమయం కావడంతో ఆ ఊరి వీధుల్లో ఒక్క మనిషి కూడా లేడు. వాళ్ళు వెళ్లడాన్ని కూడా ఆ ఊర్లో ఎవరూ గమనించలేదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే జై వ్యాస్ మెయిన్ డోర్ కు గడియ పెట్టేశాడు. అది చూసిన ఖుష్బూ, ఏంట్రా పగటిపూట తలుపులేస్తున్నావు అని అడిగింది. ఆమె మాట కనీసం పూర్తి కాకముందే జై వ్యాస్ అమాంతం ఆమె మీదకు దూకి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. అది చూసి ఖుష్బూ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఒక తమ్ముడి స్థానంలో ఉన్నవాడు తనతో ఇలా ప్రవర్తిస్తాడు అని ఆమె కలలో కూడా ఊహించలేదు. దాంతో వెంటనే తేరుకొని వాణ్ణి బలంగా నెట్టేసింది. రేయ్, ఏంట్రా ఈ నీచమైన పని, బుద్ధుందా నీకు? ఈ విషయం ఊర్లో తెలిస్తే నిన్నేం చేస్తారో తెలుసా? మా అమ్మకు మా అక్కకి ఇప్పుడే విషయాన్ని చెప్తాను అని అరుస్తూ తలుపు వైపు పరిగెత్తింది. ఒక మృగం ముందు ఆడపులిలాగా ఖుష్బూ ఎలా పోరాడిందో చూడండి. రేప్ అటెంప్ట్ జరగక ముందే వాడిని ఎదిరించి పారిపోయింది. కానీ ఈ రాక్షసుడు తన పరువు కోసం ఎంత కిరాతకంగా మారాడో ఈ సీన్ లో మీకు తెలుస్తుంది. ఖుష్బూ అరుపులు వినగానే జై వ్యాస్ కు భయం పట్టుకుంది. ఈమె ఇక్కడ నుండి ప్రాణాలతో బయటకు వెళితే తన బండారం ఊరంతా తెలిసిపోతుంది, తన జీవితం నాశనం అవుతుందని వాడికి అర్థమైంది. అప్పటిదాకా ఉన్న కామం స్థానంలో ఇప్పుడు భయం, క్రూరత్వం నిద్రలేచాయి. వెంటనే పక్కనే ఉన్న ఒక ఇనుప సుత్తి తీసుకొని
తప్పించుకొని పారిపోతున్న ఖుష్బూ తల మీద వెనక వైపు నుంచి బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు ఖుష్బూ తల పగిలి రక్తం ధారగా కారింది. ఆమె కళ్ళు తిరుగుతున్నాయి. ఆమెకు కనీసం నిలబడే ఓపిక కూడా లేదు. కానీ ఆ అమ్మాయి ఎంత ధైర్యవంతురాలంటే ప్రాణం పోతున్నా సరే వాడికి లొంగిపోకూడదని డిసైడ్ అయ్యింది. వాడి చేతుల్లో నుంచి తప్పించుకొని రక్తంతోనే వాళ్ళ ఇంటి పై అంతస్తుకు పరిగెత్తింది. అక్కడ ఉన్న బాత్రూమ్ లోపలికి దూరి లోపలి నుంచి గడియ పెట్టేసుకుంది. అప్పుడు ఆ రాక్షసుడైన జైవ్యాస్ ఆ ఇనుప సుత్తి పట్టుకొని పైకి పరిగెత్తాడు. బాత్రూమ్ తలుపును బద్దలు కొట్టడం మొదలుపెట్టాడు. ఖుష్బూ లోపల నుంచి గట్టిగా కేకలు వేస్తుంది. కానీ మధ్యాహ్నం పూట ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. సరిగ్గా 2 నిమిషాల్లో ఆ చెక్క తలుపు బద్దలైపోయింది. జైవ్యాస్ అప్పుడు లోపలికి దూరి సుత్తితో ఖుష్బూ తల మీద ఇష్టం వచ్చినట్టు బాదాడు. ఆ దెబ్బలకు ఆమె స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. ఆమె బతికుంటే రేపు తనను పోలీసులకు పట్టిస్తుందని, కోర్టుకు ఈడుస్తుందని భయపడిన ఆ నీచుడు ఇంట్లో ఉన్న ఒక పదునైన కత్తి తీసుకొచ్చి నేల మీద పడి ఉన్న ఖుష్బూ గొంతును అత్యంత కిరాతకంగా కొట్టాడు. డిగ్రీ చదువుకొని బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకున్న ఆ 20 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు ఆ బాత్రూమ్ ఫ్లోర్ మీదే నెత్తుటి మడుగులో పడి ప్రాణాలు వదిలేసింది. ఖుష్బూ చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న జైవ్యాస్ ఆ నెత్తుటి మడుగులో 10 నిమిషాలు కూర్చొని వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చేలోపు ఆ శవాన్ని ఇక్కడి నుండి మాయం చేయాలి అని ఆలోచించాడు. అప్పుడే వాడి బుర్ర ఒక ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్ లాగా పనిచేసింది. ముందుగా ఖుష్బూ చేతులు కాళ్ళు విడిపోకుండా నైలాన్ తాడుతో గట్టిగా కట్టేశాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిన ఒక పాత గులాబీ రంగు అంగన్వాడీ యూనిఫామ్ చీర, తన నల్లటి షర్ట్ తో ఆ శవాన్ని చుట్టాడు. ఆ తర్వాత పైన ఒక మందపాటి దుప్పటి వేసి ప్యాక్ చేశాడు. ఇంట్లో ఉన్న ఒక పెద్ద ప్లాస్టిక్ టార్పలిన్ కవర్ లో ఆ శవాన్ని చుట్టి గట్టిగా మూట కట్టాడు. దాన్ని బయట నుంచి చూస్తే లోపల మనిషి శవం ఉందన్న అనుమానం ఎవ్వరికీ రాదు. కానీ ఇప్పుడు వాడి ముందున్న అతిపెద్ద సవాల్ అంత బరువైన మూటను గ్రౌండ్ ఫ్లోర్ కు తీసుకొచ్చి నారాయణ సరోవర్ చెరువు దాకా తీసుకెళ్లడం. వాడు ఒంటరిగా దాన్ని మోయలేడు. అయితే ఇక్కడే వాడు ఒక కళ్ళు చెదిరే సైకలాజికల్ ట్రిక్ ప్లే చేశాడు. ఇంటి బయట రోడ్డు మీద కొంతమంది కాంక్రీట్ కన్స్ట్రక్షన్ వర్కర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు జైవ్యాస్ వాళ్ళను పిలిచి, అన్నా, మా ఇంట్లో పాత కాంక్రీట్ చెత్త, సిమెంట్ రాళ్లు ఒక కవర్ లో ప్యాక్ చేసున్నాయి. నేను ఒక్కడే దాన్ని మోయలేకపోతున్నాను. కాస్త దాన్ని ఎత్తి నా స్కూటీ మీద పెడతారా అని అత్యంత అమాయకంగా ఏమీ తెలియనట్లు అడిగాడు. ఆ కార్మికులు కూడా పాపం వాడు అడిగింది నిజమే అనుకొని లోపలికొచ్చి ఆ శవం మూటను తమ చేతులతో ఎత్తుకొచ్చి వాడి స్కూటీ ముందు భాగంలో పెట్టారు. వాళ్లకు కనీసం అనుమానం కూడా రాకుండా వాడు అంత కాన్ఫిడెంట్ గా నటించాడు. ఆ తర్వాత స్కూటీ స్టార్ట్ చేసుకొని ఎవరూ చూడని మారుమూల దారుల గుండా నారాయణ సరోవర్ చెరువు దగ్గరకు వెళ్లి ఆ శవాన్ని నీళ్లలోకి తోసేశాడు. హత్యకు వాడిన సుత్తి, గొడ్డలి, ఖుష్బూ మొబైల్ అన్ని అదే చెరువులో దూరంగా విసిరేశాడు. ఇంటికొచ్చి బాత్రూమ్ కడిగేసి ఏమీ ఎరగనట్టు ఇంట్లో పుస్తకాలు తీసుకొని కూర్చున్నాడు. మరుసటి రోజు ఉదయం చెరువు దగ్గరకు వెళ్లి చూస్తే ఖుష్బూ శవమున్న ఆ ప్లాస్టిక్ నల్లటి టార్పలిన్ కవర్ నీళ్లలో పైకి తేలుతూ కనిపించింది. దాంతో వాడు భయపడిపోయి ఒక పెద్ద బరువైన చెక్క దుంగను తాడుతో కట్టి ఆ కవర్ కు తగిలించాడు. ఆ బరువుకు శవం నీళ్ల అడుగుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత 4 రోజుల పాటు ఖుష్బూ కనిపించడం లేదని ఆమె తల్లి, గ్రామస్తులు వెతుకుతుంటే వాడు కూడా వాళ్లతో కలిసిపోయి అక్క అక్క అంటూ వాళ్లతో పాటే ఊరంతా వెతుకుతున్నట్టు నాటకం ఆడాడు. ఒక 10 ఏళ్ల కుర్రాడు ఇంత ప్రొఫెషనల్ గా క్రైమ్ సీన్ ని క్లీన్ చేసి జనాన్ని వాడుకొని మృతదేహాన్ని తరలించాడంటే వాడి బ్రెయిన్ ఎంత క్రిమినల్ గా ఆలోచించుంటుందో కదా. కానీ వాడి తప్పులను కప్పిపుచ్చడానికి పేరెంట్స్ చేసిన పని చూస్తే తప్పు ఎక్కడ మొదలైందో మీకు అర్థమవుతుంది. జైవ్యాస్ చెప్పిన ఈ నిజాలు వింటుంటే పోలీసులకు మండిపోయింది. ఒరే, నువ్వు చంపావు సరే, మరి మీ ఇంట్లో ఉన్న రక్తపు మరకలు ఎక్కడికి పోయాయిరా? పగిలిపోయిన బాత్రూమ్ తలుపు ఏమైంది? ఇంత జరిగినా మీ అమ్మా నాన్నలకు ఈ విషయం తెలియదా అని ఇన్స్పెక్టర్ కోపంగా అడిగాడు. అయితే ఇక్కడే బయటపడింది మరో భయంకరమైన నిజం. డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం చెరువులో ఖుష్బూ మృతదేహం దొరికినప్పుడు పోలీసులు ఆ నల్లటి షర్ట్, గులాబీ రంగు అంగన్వాడీ చీర, దుప్పటి ఫోటోలను వాట్సాప్ లో రిలీజ్ చేశారు కదా. ఆ ఫోటోలు చూసిన వెంటనే జైవ్యాస్ తండ్రి అయిన మహేంద్ర, తల్లి రక్షాబెన్లకు గుండె ఆగిపోయినంత పనయింది. ఎందుకంటే అందులో ఉన్నది వాళ్ళ ఇంట్లో వాడే దుప్పటే. ఆ చీర రక్షాబెన్దే. దాంతో వెంటనే కొడుకును ఒక గదిలోకి తీసుకెళ్లి గట్టి
గట్టిగా నిలదీశారు. అప్పుడు జైవ్యాస్ భయంతో వాళ్ళ కాళ్ళ మీద పడి, నేనే చంపేశాను నాన్న, నన్ను రక్షించండి అని జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే అప్పుడు ఆ తల్లిదండ్రుల ఎదుట రెండు దారులున్నాయి. ఒకటి, తప్పు చేసిన తమ కొడుకుని పోలీసులకు అప్పగించి చట్టానికి న్యాయం చేయడం. రెండు, ఒక అమాయకపు అమ్మాయి ప్రాణం తీసిన హంతకుడిని కాపాడి ఆ నెత్తుటి పాపాన్ని తమ నెత్తిన వేసుకోవడం. అయితే వాళ్ళు కొడుకు మీద ఉన్న గుడ్డి ప్రేమతో రెండో దారినే ఎంచుకున్నారు. తమ పరువు పోతుందని భయపడ్డారు. ఆ రాత్రికి రాత్రే వాళ్ళ ఇంట్లో ఒక క్రైమ్ సీన్ క్లీనింగ్ ఆపరేషన్ మొదలైంది. కొడుకు జైవ్యాస్ పగలగొట్టిన బాత్రూమ్ డోర్ హ్యాండిల్ ను మహేంద్ర పీకేసి కొత్త డోర్ హ్యాండిల్ బిగించాడు. బాత్రూమ్ గోడల మీద పడిన రక్తపు మరకలను ఆ తల్లి రక్షాబెన్ ఘాటైన కెమికల్స్ తో శుభ్రంగా కడిగేసింది. రక్తం మరకలు పూర్తిగా పోలేదని మరుసటి రోజు మహేంద్ర బజారుకు వెళ్లి కొత్త పెయింట్ డబ్బాలు తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇల్లంతా రంగులు వేశాడు. ఆ ముగ్గురు కలిసి ఒక మర్డర్ జరిగిన ఆనవాళ్లను ఏ మాత్రం లేకుండా తుడిచేశారు. పోలీసుల వలలో పడి జైవ్యాస్ గుడిలోని డివిఆర్ బాక్స్ దొంగిలించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. ఒక నేరస్తుడిని కనడమే కాకుండా వాడి ఘోరమైన నేరాన్ని దాచిపెట్టిన ఆ తల్లిదండ్రులను చూసి పోలీసులు చీకొట్టారు. మీలాంటి వాళ్ళ వల్లే సమాజంలో ఇలాంటి సైకోలు పెరుగుతున్నారు అని ఇన్స్పెక్టర్ వాళ్ళ ముఖం మీదే ఉమ్మేశాడు. హంతకుడి నేరాంగీకారం అయిపోయింది. కానీ కోర్టులో వీళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలంటే కేవలం నోటి మాటలు సరిపోవు, పక్కా ఫిజికల్ ఎవిడెన్స్ కావాలి. పాదరా పోలీసులు జైవ్యాస్ ను వెంటబెట్టుకుని క్రైమ్ సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఒకటి, కార్మికుల సాక్ష్యం. వాడి ఇంటి ముందు శవాన్ని స్కూటీ మీద ఎక్కించిన ఆ భవన నిర్మాణ కార్మికులను పోలీసులు వెతికి పట్టుకొచ్చారు. వాళ్ళు పోలీసుల ముందు సాక్ష్యం చెప్పారు. అవును సార్, లోపల ఏముందో మాకు తెలియదు, వీడు కాంక్రీట్ చెత్త అని చెప్పి మాతోనే ఆ మూటనెత్తి సార్ అని మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. 2, మర్డర్ వెపన్స్ రికవరీ. జైవ్యాస్ చెప్పిన ఆధారంగా నారాయణ సరోవర్ చెరువులో గజ ఈతగాళ్లతో జల్లెడ పట్టించి ఖుష్బూని చంపడానికి వాడిన సుత్తి, గొడ్డలిని పోలీసులు రికవరీ చేశారు. నీళ్లలో ఉన్నా సరే వాటి మీద ఉన్న రక్తపు ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 3, ఆధారాల ధ్వంసం. మహేంద్ర వ్యాస్ ఇంటి గోడలకు కొత్తగా వేసిన పెయింట్ ను ఫోరెన్సిక్ టీం బ్లేడ్లతో గీకి చూడగా ఆ కొత్త పెయింట్ అడుగున ఉన్న పాత గోడ మీద రక్తపు మరకలు దొరికాయి. ఆ రక్తం ఖుష్బూదేనని సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. బాత్రూమ్ డోర్ కి కొత్త హ్యాండిల్ పెట్టినట్టు హార్డ్వేర్ షాప్ బిల్లులు కూడా పోలీసులకు దొరికాయి. ఈ ఆధారాలన్నీ ఒక పక్కా మర్డర్ కేసును 100% బలంగా నిలబెట్టాయి. ఎక్కడా దర్యాప్తులో లూప్ హోల్స్ లేకుండా పోలీసులు పక్కాగా ఛార్జ్ షీట్ రెడీ చేశారు. పాదరా పోలీసులు డిసెంబర్ 17, 2019న జైవ్యాస్ తో పాటు వాడి తల్లిదండ్రులు మహేంద్ర, రక్షాబెన్లను కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ భయంకరమైన కేసు విచారణ వడోదరా సెషన్స్ కోర్టులో ప్రారంభమైంది. జైవ్యాస్ తరపు లాయర్లు వాదిస్తూ జైవ్యాస్ కు ఎలాంటి నేర చరిత్ర లేదు, సంఘటన నాటికి వాడికి అప్పుడే 18 ఏళ్లు నిండాయి, ఇది క్షణికావేశంలో జరిగిన గొడవ మాత్రమే కాబట్టి శిక్ష తగ్గించాలి అని వాదించారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధారాలను చూపిస్తూ, మై లార్డ్, ఇది క్షణికావేశంలో జరిగింది కాదు, ఒక అమ్మాయిని ముందుగానే ప్లాన్ చేసుకొని నమ్మించి ఇంటికి తీసుకెళ్లడం, ఆమె నోరు మూయించడానికి సుత్తితో పదే పదే కొట్టడం, ఆమె బాత్రూంలోకి పారిపోతే తలుపులు బద్దలు కొట్టి మరీ కత్తితో గొంతు కోయడం, ఇవన్నీ ఒక ఉన్మాది రక్తం మరిగిన రాక్షసుడు చేసిన మర్డర్ ప్లాన్ కు నిదర్శనాలు. పైగా వాడి తల్లిదండ్రులు కూడా సాక్ష్యాలను తారుమారు చేసి చట్టాన్ని మోసం చేశారు అని బలంగా వాదించాడు. చట్టం ప్రకారం జైవ్యాస్ పై సెక్షన్ 302 హత్య, సెక్షన్ 201 సాక్ష్యాల ధ్వంసం కింద, అలాగే అతని తల్లిదండ్రులపై సెక్షన్ 201 మరియు 120B నేరపూరిత కుట్ర కింద పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్టులో ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ విచారణ దశలో ఉండగా కరోనా రావడం, ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటంతో న్యాయపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ పక్కా ఫోరెన్సిక్ ఆధారాలు, నేరాంగీకారం, సాక్షుల వాంగ్మూలాలు అన్ని బలంగా ఉండటంతో జైవ్యాస్ కు యావజ్జీవ కారాగార శిక్ష మరియు అతని తల్లిదండ్రులకు కఠిన కారాగార శిక్ష పడటం ఖాయమని లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా స్పష్టం చేశారు. జైలు గోడల మధ్య ఆ కుటుంబం మొత్తం తమ జీవితాలను నాశనం చేసుకుంది. ఈ ముగింపు వింటుంటే ఒకవైపు న్యాయం జరిగిందని అనిపించినప్పటికీ ఇంకోవైపు ఆ తల్లి గుండె కోతను ఎవరు తీర్చగలరు? రాఖీ కట్టించుకున్న వాడే గొంతు కోస్తే ఎవరిని నమ్మాలో అర్థం కాదు కదా. ఆడపిల్లలకి మాత్రమే కాదు, కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే పేరెంట్స్ కూడా ఈ కథ ఒక లెసన్ లాంటిది. ఈ ఖుష్బూ మర్డర్ మిస్టరీ కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, మన సమాజానికి, ముఖ్యంగా
ఆడపిల్లలకు తల్లిదండ్రులకు వదిలిపెట్టిన ఒక భయంకరమైన గుణపాఠం. నమ్మకం, బంధం ఈ రెండు పదాలు వినడానికి చాలా పవిత్రంగా ఉంటాయి. కానీ మనుషుల ముసుగులో ఉన్న మృగాలకు ఈ పవిత్రత అనేది అస్సలు తెలియదు. ఖుష్బూ జైవ్యాస్ను సొంత తమ్ముడిలా నమ్మింది. వాడి చేతికి ఏళ్ల తరబడి రాఖీ కట్టింది. ఆ నమ్మకంతోనే ఎవరూ లేని వాడి ఇంట్లోకి వెళ్ళింది. ఆమె చేసిన ఆ ఒక్క పొరపాటే ఆ పిల్ల ప్రాణాలను బలి తీసుకుంది. ఒకవేళ ఆ రోజు ఖుష్బూ వాడితో వెళ్లకుండా ఉండుంటే ఈ రోజు ఆ అమ్మాయి ఏదో ఒక బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తూ ఉండేదేమో. ఆడపిల్లలు కూడా మీకు ఎంత తెలిసిన వాడైనా సరే, అన్నయ్య, తమ్ముడు, మామయ్య అని మీరు పిలుచుకునే బంధువు అయినా సరే, ఇంట్లో ఎవరూ లేనప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్లు లేనప్పుడు ఏ మగాడి ఇంట్లోకి ఒంటరిగా అడుగు పెట్టకండి. మీ నమ్మకమే వాళ్లకు మీ మీద దాడి చేసే ఆయుధంగా మారుతుంది. తన కూతురు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని తన కష్టాలు తీరుస్తుందని కలలు కన్న ఆ తల్లి హేమాజాని పుట్టినరోజు నాడు కూతురు కొనిపెట్టిన ఆ చాక్లెట్ బాక్స్ పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. ఆమెకు తన కూతురు తిరిగి రాదు, కానీ ఆ తల్లి కన్నీళ్లు మాత్రం మన అందరికీ ఒక హెచ్చరిక. ఒక గుడ్డి నమ్మకం ఒక ఆడపిల్ల ప్రాణాన్ని, ఒక తల్లి కన్న కలలను ఎలా నాశనం చేసిందో చెప్పడానికి గుజరాత్లో జరిగిన ఈ ఛన్సాద్ మర్డర్ కేసు భారతదేశ క్రైమ్ హిస్టరీలోనే ఎప్పటికీ ఒక విషాదకరమైన గుణపాఠంగా మిగిలిపోతుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.